వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ గారు, ప్రముఖ కవి, విమర్శకులు యాకూబ్ గారు, జర్నలిస్ట్ సలీమా గారు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువ కవుల బృందం చరణ్, విద్యార్థి నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అనేక మంది సామాజికపరమైనటువంటి ఒక అవేర్నెస్ ఉన్నటువంటి విద్యార్థులారా, ఇంతకుముందే చరణ్ చెప్పినట్టు ఇవి అతి కొద్ది మంది సెలెక్టెడ్ స్టూడెంట్స్ యొక్క, యంగ్స్టర్స్ యొక్క ఆలోచనలు మాత్రమే సంకలనాలుగా వచ్చాయి. వాస్తవానికి ఇవాళ ఒక గత సంవత్సర కాలంగా పాలస్తీనాపై పెద్ద ఎత్తున కవిత్వం, రచనలు వస్తూ ఉన్నాయి. వేణన్న మీకు చాలా బ్రీఫ్గా ఆ కాంటెక్స్ట్ అంతా వివరించారు. మాట ద్వారా చెప్పలేనటువంటి అనేక భావాలను పద్య కవిత్వంగా కానీ అటు వచన కవిత్వం కానీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కవితలు అనగానే విద్యార్థులు చాలామంది మా డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో కానీ తెలుగు డిపార్ట్మెంట్లో కానీ ఒక స్టీరియో టైప్డ్ పోయిటరీ రాసేవాళ్ళు. అమ్మ మీదనో, ప్రేయసి మీదనో, ఉంటున్నటువంటి పచ్చదనం మీదనో వాటి మీదనే రాయటం ఒక స్టీరియో టైప్డ్ వే ఆఫ్ రైటింగ్ పోయిటరీగా లిటరేచర్లో ఒక రిఫ్లెక్షన్ ఉండేది. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద రాయటం ద్వారా యువ కవులు ఒక నూతన వరవడిని అయితే సృష్టించారని చెప్పి నేను అనుకుంటున్నాను. కేవలం మనం భౌతికంగా మన మధ్య ఉన్నటువంటి వస్తువులే కాక సామాజిక సమస్యలని, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్నటువంటి పాలస్తీనా లాంటి సమస్యల్ని అరుంధతి రాయ్ ఎందుకు అరుంధతి రాయ్ పోవాల్సి వచ్చింది? అరుంధతి రాయ్ చేసినటువంటి తప్పేంటి? అరుంధతి రాయ్ మాట్లాడిన మాటలు కొత్తవి కాదు, ఇక అవి అంతటితో ఆగబోవు. కశ్మీర్ పైన ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక నరేషన్, ఒక స్టోరీని, ఒక విషయాన్ని, కశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తిని ఆనాడు అక్టోబర్ 21, 2010లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్తో కలిపి ఆమె మాట్లాడారు. చాలా ట్రాజికల్ ఇన్సిడెంట్ ఏంది అంటే, అంతకుముందు అనేక విషయాల్లో ఈ విషయాలు మాట్లాడి ఉన్నారు. 2010 కంటే ముందు కాశ్మీర్లో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కాశ్మీర్ అని సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అవన్నీ మరి కారణాలు ఏమైనా ఆనాడు అధికారంలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేసు నమోదైంది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నమోదైంది. రెండోసారి బీజేపీ వచ్చిన తర్వాత గౌరీ లంకేష్ కానీ, దబోల్కర్ కానీ చాలామంది రచయితల్ని అత్యంత దారుణంగా వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, దానికి మించి ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితుల్లో అరుంధతి రాయ్ని తీసుకురావటం, అరుంధతి రాయ్ని నిర్బంధించడం, ఆమెను 7 ఏళ్ళు జైల్లో ఉంచి ఉండాల్సిందని చెప్పటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే అరుంధతి రాయ్ చెప్పినటువంటి మాటలు ఏవి కూడా కొత్తవి కాదు, కాశ్మీర్కి సంబంధించినటువంటి కొత్తవి కాదు. కాశ్మీర్లో రక్తపాతం కానీ, ఇవాళ 370 ఆర్టికల్ తర్వాత వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి టూరిస్ట్ ప్లేస్గా కాశ్మీర్ నిలబెడతామని చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మనం బయట ప్రపంచం కానీ, బయట మీడియా కానీ కాశ్మీర్ గురించి ఇస్తున్నటువంటి మీడియా ఇస్తున్నటువంటి కథనం వేరు, అక్కడ వాస్తవంగా కాశ్మీర్ ప్రజల యొక్క ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి అనేది 50 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పార్టీషన్ కాలం నుంచి కూడా అనేక మంది రచయితలు, అనేక మంది ఉద్యమకారులు, ఈ సామాజిక స్ఫురణ వ్యక్తులు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం అత్యంత దారుణంగా బెదిరింపుతోని అరుంధతి రాయ్ పైన కేసు పెట్టడం, మళ్ళీ రెండోసారి తిరగదోడటం, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ కేసు విత్డ్రా చేసుకోమన్నా కానీ అదొక అడ్వైజరీ బాడీ ఎందుకు చేసుకోవాలనే దాంతో ఉండటం, మళ్ళీ ఇప్పుడు సీరియస్గా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అరుంధతి రాయ్ని అరెస్ట్ చేసి మరి కొంతమందిని బెదిరించాలనే పద్ధతిలో ఉండటం, ఈ కాలంలో ఇంతకుముందు వేణన్న చెప్పినట్టు మనం ఇచ్చేటటువంటి మద్దతు ఒక నైతికపరమైన మద్దతు. మానవ సమాజంలో అన్నిటికీ ఆర్థిక మద్దతులతో కంపేర్ చేసినప్పుడు ఈ నైతికపరమైనటువంటి సంఘీభావ మద్దతు అనేది మనిషిని చాలా కాలంగా నిలబెడుతుంది. సాయిబాబా గారు జైల్లో ఉన్నప్పుడు, 90% అంగవైకల్యంతో ఉన్నప్పుడు, హరగోపాల్ వరవర్రావు గారు ఆ వయసులో జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న సంఘీభావం కానీ, ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు కానీ, వాళ్ళని ఆ జైలు విధించినటువంటి, జైలు సృష్టించిన ఆ విషాదం నుంచి, ఒంటరితనాన్ని నుంచి వాళ్ళని మా వెనక నిలబడే కళలు ఉన్నాయి, మా వెనక ఒక సామూహికపరమైనటువంటి ఒక వాయిస్ ఉన్నది అనేటువంటి ఒక నైతికపరమైన మద్దతు ఈ పౌర సమాజానికి ఉండటం అవసరం. అది కూడా యువకవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి ఒక ప్రయత్నం చేయటం, ఇది కాలేజీల్లో, యూనివర్సిటీ సెంటర్స్లో ఇలాంటివి పెట్టడం వల్ల ఖచ్చితంగా ఒక రకమైనటువంటి సామాజిక దాన్ని మనం కాపాడుకోగలం అన్నమాట.
పాలస్తీనా విషయము అనేక రోజులుగా మనం ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. పాలస్తీనా ప్రపంచం అంతా మానవీయత అమానవీయత రెండు ఉన్నప్పుడు అమానవీయత మానవీయతగా ఉండి మాట ఒక దగ్గర చేత ఒక్కడి దగ్గర ఉండి మిలిటరీ శక్తి ముందు మానవత్వం ఓడిపోయి ఉన్నటువంటి స్థితిని మనం ఇజ్రాయిల్ పాలస్తీనా దాంట్లో చూస్తున్నాం. సానుభూతి ప్రదర్శించినటువంటి ఇజ్రాయిల్స్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశమే లేకుండా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి గురయ్యి ఒక సానుభూతి పవనాలు ఉన్న ఇజ్రాయిల్ పాలస్తీనాకి వస్తున్నటువంటి పాలస్తీనా భూభాగంలోకి పోయి వీళ్ళు ఉండటం అనేక కాన్సిక్వెన్సెస్ని మనం చూసాం. అంటే చట్టబద్ధత లేనటువంటి వాళ్ళు చట్టబద్ధులుగా అయిపోయారు, అసలు లీగల్ రైట్ లేనటువంటి వాళ్ళు లీగల్గా అయిపోయారు, పురాణాలు పుక్కిటి పురాణాలు పట్టుకొని తమదైన భూమిగా వాళ్ళు మొదటి నుంచి కూడా జియోనిస్ట్ మూవ్మెంట్ నుంచి కూడా ఆ మాటకు వస్తే అటోమాన్ టర్కిష్ అంపైర్ నుంచి కూడా ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి వాదనలో పసలేదు. భారత ప్రభుత్వం కూడా చాలా దుందడుగ్గా చాలా అవకాశవాద ధోరణితో భారతదేశం లాంటి ఒక పెద్ద దేశం అవకాశవాద ధోరణితో ఉండటం. యాసర్ అరాఫత్ చాలా కాలంగా భారతదేశంలో మిత్రులుగా ఉన్నారు, చాలా సందర్భాల్లో భారతదేశానికి వచ్చారు. స్వతంత్ర సంఘటన రోజు కూడా స్వతంత్ర దినోత్సవ రోజు కూడా వారిని మనం ఇన్వైట్ చేశాం భారత ప్రభుత్వం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన ఫ్యాసిస్ట్ స్వభావాన్ని చూపించుకోవడం కోసం ఇజ్రాయిల్ యొక్క మిలిటరీని దోసుకోవడం కోసం అటు అమెరికా ఇజ్రాయిల్తో ఉన్నటువంటి ఒప్పందాల వల్ల ఆ ఆయిల్ బిజినెస్ కోసం ఒక ట్రాజడీ ఏంటి అంటే ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఇస్లామిక్ కంట్రీస్గా ముస్లిం దేశాలుగా చెప్పబడినటువంటి దేశాలు కూడా ఇవాళ పాలస్తీనాని నోటి మాటకే లిప్ సింపతికి చూపిస్తూ అమెరికాకి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంతకుముందు అన్న చెప్పినట్టు పాలస్తీనాలో హమాస్ అనే సంస్థను అసలు చూసే విధానం దురదృష్టకరమైన వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఏంటంటే హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఉన్నది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా క్రియేట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ పాలస్తీనాలో గాజా ప్రాంతంలో మనకు ఉన్నటువంటి నిజమైనటువంటి పీపుల్ యొక్క మద్దతు ఉన్నటువంటి సంస్థ హమాస్ సంస్థ. మనం ఎంత కాదనుకున్నా హమాస్ని వీళ్ళు అనగదొక్క పెట్టవచ్చు, కానీ ఎటువంటి చిన్న ఆయుధాలతో వాళ్ళు ఇవాళ ఇజ్రాయిల్ లాంటి శక్తివంతమైన దేశం మీద ఇజ్రాయిల్ ప్రపంచానికి ఇవాళ టెక్నాలజీ మిలిటరీ సప్లై చేసే దేశం పైన పాలస్తీనా వణుకు పుట్టిస్తుంది. అంటే ఆ గాజా ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోరాటం ఎంత అద్భుతమైన పోరాటం. ప్రజలు ఇవాళ మగపిల్లల్ని లేదా ఆడపిల్లల్ని యువకుల్ని కేవలం దాచిపెట్టుకుంటున్నారు, 4 ఏళ్ల పిల్లల్ని దాచిపెడుతున్నారు. ఎందుకు దాచిపెడుతున్నారు? బతకాలన్నా అంటే బతకాలని కాదు, ఈ 4 ఏళ్ల పిల్లలు ఇప్పుడే పోరాటం చేయలేరు, వీళ్ళని ఇంకొక 10 ఏళ్ళు దాచిపెడితే 12 ఏళ్ళ నుంచో 14 ఏళ్ళ నుంచో పోరాటానికి పనికొస్తారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కాంక్ష మనకు కనిపిస్తూ ఉంది. అంటే బతకాలనే ఉద్దేశంతో కాదు, ఏదైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వృద్ధులు పోతున్నారు, ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు పోతున్నారు, మహిళలు పోతున్నారు, కానీ చిన్నపిల్లలు వాళ్ళు దాచిపెడుతున్నారు. ఆ పోయిటరీలో చూశాను నేను. ఎందుకు దాచిపెడుతున్నారు అంటే భవిష్యత్తు ఉందని కాదు, వాళ్ళ భవిష్యత్తుకు పనికి రావాలని, ఇంక వాళ్ళ భవిష్యత్తు నిర్మించాలంటే వాళ్ళకి ఇంకొక 4 ఏళ్ల సమయం ఉంది, వాళ్ళకి 10 ఏళ్ళు వస్తే దీన్ని ఎదుర్కోగలరు. కాబట్టి 6 ఏళ్ల పాటు వాళ్ళు మనం కాపాడుకోవాలి, మేము మా పిల్లల్ని కాపాడుకోవాలని తపన. అంటే వాళ్ళు బ్రతుకుదెరువు కోసమే, అంటే ఆత్మగౌరవం అనండి, బతుకుదెరువు అనండి, ప్రపంచంలో ఏదైనా ఒక ఆత్మగౌరవ పోరాటం కానీ బ్రతుకుదెరువు పోరాటం కానీ కొనసాగుతుందంటే ఇవాళ పాలస్తీనాలో కొనసాగుతుంది. ప్రపంచం లిప్ సింపతి అంతా పాలస్తీనాపై చూపిస్తున్నప్పటికీ ప్రపంచ మీడియా కనుసన్నల్లో మీడియా అంతా కూడా ఇజ్రాయిల్ మద్దతుగా అమెరికాని సపోర్ట్ చేస్తుంది, నెతన్యాహు ప్రభుత్వం యొక్క మద్దతుగానే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి రచనలు ఈ కళలు చిగురిస్తున్నాయని కానీ మాటలు దేశద్రోహిత ఇవి మరింత మందికి స్ఫూర్తి అవుతాయి. అందుకే నేను చరణ్ మొన్న మాట్లాడినప్పుడు నాతో చెప్పాను, నేను దీన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయాలి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం కూడా ఇవి వెళ్ళాలి, వాళ్ళ దాకా వెళ్ళాలి. అంటే కేవలం తెలుగు రచనలకే పరిమితం కాకుండా ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. చేయటం వల్ల భారతదేశంలో ఇలాంటి ఒక సామాజిక పరమైనటువంటి చలనం ఉన్నటువంటి యువకులు చాలామందే ఉన్నారు, వాళ్ళకి మద్దతుగా ఒక సమాజం ఉంది. సామూహికంగా అన్యాయం జరిగినప్పుడు ఒక సామూహిక పరమైనటువంటి ఒక గానం మనకి తోడుగా ఉంటుందని ఒక స్పోర్టివ్ని కనుక మనం ప్రజలకు ఇట్లాంటి కళలకు గలాలకు అందిస్తే ఖచ్చితంగా అదే మనం చేసే ఒక పెద్ద ఉద్యమం అవుతుంది. ఉద్యమం అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పోరాటం చేసే స్థితి లేవు మనం డిజిటలైజేషన్ కాలంలో. మనం ఇచ్చే ప్రతి వాయిస్, మనం ఇచ్చే ప్రతి అక్షరం, మనం ఇచ్చే ప్రతి ఆలోచన కూడా ఉద్యమంలో భాగమే అవుతుంది. ఇంకా ఆ మాటకు వస్తే ఇవాళ జరుగుతున్నదంతా భావ సంఘర్షణ తప్ప బౌద్ధ సంఘర్షణకి తోడు లేదు.
లేదు. డిజిటలైజేషన్ యుగంలో అంతా భావ సంఘర్షణ. కాబట్టి మన భావాలను వ్యక్తీకరించాలి. అవి కేవలం రీజనల్ సెమీ రీజనల్ లాంగ్వేజెస్కే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో పోవాలి. హిందీలో, ఇంగ్లీష్లో, ఇంకా ప్రపంచ భాషల్లో అనేక మంది రచనల్ని మనం బ్రీఫ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి యువకవులు ఒక మంచి ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు నన్ను కూడా రమ్మని కోరినందుకు వారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.